నమస్తే పేదరు గారు. నమస్తే జమీర్ భాయ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి. మీ జన్మస్థలం ఏది? పీసీపల్లి మండలం, ప్రకాశం జిల్లా, ఓకే, ఆంధ్రప్రదేశ్. మీరు ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు? నేను గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్నా. ఎందుకంటే ఇందిరమ్మ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి న్యాయం చేస్తానే ఆలోచనతోటి ఆ వినదాంతో మా పెద్దోళ్ళు కూడా ఇందిరమ్మ అనే ఒక బ్రాండ్ తోటి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. ఆ తర్వాత రాజకీయాల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై చిన్న చూపే తప్పగా, ఆ ఎలక్షన్ టైంలో తప్పగా, ఆ ఎలక్షన్ పీరియడ్లో నేను నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని తప్పగా రాను దళితులపై ఎవరికి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో నేను రాజకీయం నుంచి వైదొలి నేను కళ్యాణ్ ట్రావెల్స్ పెట్టి బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మీ సంఘం తరఫు నుంచి మీరు ఎలాంటి సేవలు చేశారు? ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం ఈ జాతికి అంబేద్కర్ ఆశయాలతోటి మరి ఏదో ఈ జాతికి సర్వే చేయాలనే ఆలోచనతోటి 2012లో ఇది మైండ్లో నేను తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘం విధి విధానాలని, ఆలోచన విధానాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఒక తాటిపై జాగృతి చేయాలనే ఆలోచనతోటి ఈ సంఘం స్థాపించడం జరిగింది. అదే క్రమంలో 2017లో సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 13 జిల్లాలు సమస్యలపై పోరాటం చేస్తూ ప్రశ్నించి, ఎదిరించి, పోరాడు సాధించని నినాదంతో సంఘం ముందుకెళ్తుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘం దినదినం అభివృద్ధి చెందుతూ దళితులపై దాడులు, దళితుల భూములు గుంజుకోవడాలు, ల్యాండ్ మాఫియాలు, ఇట్లా ఎన్నో పెత్తందారి విధానాలు, అంటరానితనంతో, చిన్న చూపుతోటి దళితులంటే మరీ అగ్ర కులాలకి వాళ్ళ బానిసలుగా ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సంఘం ఒక ఆలోచనతోటి అంబేద్కర్ రాజ్యాంగంలో మాకు ఇచ్చిన పొందుపరిచిన హక్కులతోటి నిరంతరం పోరాటం చేస్తూ ఈ దళితులపై జరుగుతున్న దాడుల గురించి కానీ, దళితులపై భూములు ల్యాండ్ మాఫియా లాక్కోవడం కానీ, ఇట్లా కొన్ని 100 ఎకరాల భూములని మేము సంఘం తరఫున మేము దీన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాం, మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ దళిత రైతు గురి సంక్షేమ సంఘం ఒక బ్రాండ్ గా మేమున్నామనే భరోసాతోటి 13 జిల్లాల్లో మరి ఏ విషయం వచ్చినా రాత్రి 108 అయినా లేట్ అవుతామే కానీ ఆంధ్రప్రదేశ్ దళిత రైతు గురి సంక్షేమ సంఘం ఆపుతుంటే ఎనీ టైం ఎంటర్ అవుతుంది. సాధిస్తున్నాం, పెత్తందార విధానం కప్పెడతారా అని చెప్పి మేము ఎదురు తిరిగి సాధించి పోరాడుతున్నాం అనేది గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. సమస్యలు ఏమైనా వస్తే వాళ్ళు ప్రభుత్వం అధికారులు కాడ పోకుండా మీ కాడ ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కలెక్టర్ కానీ, రెవెన్యూ పని, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి అర్జీలు పెట్టి ఎన్నో రకాలుగా అర్జీలు పెట్టుకొని పొలిటికల్ కాడికి పోయి కాలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ దళిత రైతు గురి సంక్షేమ సంఘం ఒకటి ఉంది అని ఎవరి ద్వారా వాళ్ళకి చెవులు పడితే మా దగ్గరికి రావడం జరిగింది. ఆ క్రమంలో మేము రికార్డ్ కరెక్ట్ గా ఉంటే, న్యాయమైన దళితులకు అన్యాయంగా ఎవరైనా భూ కబ్జాదారుడు ఆక్రమిస్తే మేము తిరగబడి వాని మీద చట్టపరంగా కోర్టు ద్వారా వేసేమి, లేకుంటే ఎస్సీ కమిషన్ ద్వారా, ఎస్టీ కమిషన్ ద్వారా, బీసీ కమిషన్ ద్వారా, లేకుంటే ప్రభుత్వం ద్వారా ఫైట్ చేసి మేము సాధించడం, ఆ భూమి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ రోజు మేము సంఘం స్థాపించిన తర్వాత కొన్ని వేల ఎకరాలు, వందలు కాదు కొన్ని వేల ఎకరాలు ఆక్రమణదారు నుంచి తప్పించి పేదలకు హ్యాండ్ ఓవర్ చేసి చేయడం జరిగింది. ఈరోజు ఖమ్మంగా వాళ్ళ లైఫ్ చాలా సక్రంగా వాళ్ళ జీవనాధారంగా అదే బతుకుదూరితో బతికించుకుంటూ పండించుకొని సాగడం కూడా జరిగింది. ప్లాట్లు కూడా ఈ మధ్యకాలంలో మాఫియా, ల్యాండ్ మాఫియా ఒక ఎస్సీని వదలలేదు, బీసీని వదలలేదు, మైనారిటీ వదలలేదు. ఎక్కడైతే ఒక ప్లాట్ ఉంటుందో తెల్లారి వాళ్ళు అంటే ప్రభుత్వ పరం కాదు, భూ కబ్జాదారులు, కొంత బోకర్లు, దళితులు కదా ఏం చేస్తారని చిన్న చూపుతోటి, దౌర్జన్యంతో మరి పోలీసు వారిని మేనేజ్ చేయడం అయితే, రెవెన్యూ డిపార్ట్మెంట్ని తప్పుదోవ పట్టేయడం ఏంటంటే, అంటే పోలీసు వారు కూడా అందరూ తప్పుడు వాళ్ళు అంటం లేదు. కొంతమంది మటుకు కొంటికి ప్రలోభాలకు లొంగి మరి దళితులకు అన్యాయం చేయడం, ల్యాండ్ మ్యాప్ కొమ్ము కాయడం జరుగుతుంది. పరిష్కారం అంటే ఎలా చేస్తారండి మీరు? ఎలాగంటే చట్టపరంగా మాకు ఎవరైతే ఎక్కుతున్నాడో 1B10 అడంగులు మొత్తం ఎవ్రీథింగ్ రికార్డు ఉంటే ఈ భూమిని ప్రభుత్వపరమైన భూమి అయినా సరే కబ్జాదారుడు ఆక్రమించి, ఈరోజు పరిస్థితులు ఎట్లుందంటే రెవెన్యూ డిపార్ట్మెంటు భూములు మా హ్యాండ్ ఓవర్లు ఉంటాయి, ఆన్లైన్ పాస్బుక్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంటాయి, పాస్బుక్లు మా ఊరు దళితుల దగ్గర ఉంటాయి, ఆన్లైన్ మాదే ఉంటుంది, కబ్జాదారుడు అగ్రకులాల చేతులు ఉంటుంది. పరిశీలిస్తాం ఇది ఏంటి విషయం, వాస్తవంగా రికార్డు ఉందా కాదా, ఈ దళితుల భూమే కాదా, ఇక కబ్జాదారుడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఎవడైనా పర్లేదు, మాకు చట్టపరంగా మాకు హక్కు ఉన్నదంటే లేచిన పరత్తగాడైనా సరే వాడు ఎవరైనా సరే ఎదిరించి భూమి చట్టపరంగానే ఏ రకంగా మాకు హక్కులు ఉండేదో దాన్ని సాధించి భూమిని ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటిదాకా ఎంతమందికి చేస్తుంటారు మీరు? కొన్ని 100 ఎకరాలు, కొన్ని 100 ఎకరాలు 13 జిల్లాల పరిధిలోనే మా సంఘ సభ్యులు జిల్లా కమిటీ ఉంది, రాష్ట్ర కమిటీ ఉంది, మండల కమిటీ ఉంది. నా దాకా రాలేకపోయినా మండల కమిటీ పరిధిలోనే ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. ఒకవేళ జిల్లా కమిటీ పరిధిలోనే వాళ్ళు చేస్తారు. మరీ ల్యాండ్ మాఫియా ఈ పొలిటికల్ ఉండి వాళ్ళు ఏదో ఇంకా
కాని పరిస్థితిలో మీటింగ్లు వేసి ముందు మర్యాదగా పద్ధతిగా డిపార్ట్మెంట్ను కూడా అడుగుతాం, ఇది న్యాయం ఉంది, నువ్వు ఎందుకు ఇట్లా లంచం తీసుకొని నేను పేదవాడికి అన్యాయం చేస్తామని అడుగుతాం. అట్లా అయినకపోతే పై అధికారులకు తెలియపరుస్తాం. అట్లా అయినకపోతే మేము ఎస్సీ కమిషనర్ ఎస్టీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. హైకోర్టును ఆశ్రయించి దాన్ని చట్టపరంగా రికార్డెడ్ తీసుకొని మేము అన్ని రైట్స్తోనే మేము పోలీసు వారిని సందర్శించి మేము భూమి మీదకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు దాకా సమస్యలు వస్తాయి కదా, ఎలాంటి వ్యక్తులు మీ కాడ సమస్యలు తెస్తారు? కేవలము బలహీన వర్గాలు, ఎటువంటి అండ లేకుండా, Yes. ఎటువంటి ఆధారం లేని వాళ్ళు, Okay. నిరుపేదలు, కూటికి లేనివాడు ఆ ఉన్న భూమిని లాగేసుకొని ఎవడికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తుంది. సార్ ఇప్పుడు దాకా మీ వ్యక్తిగత విషయాలు అడిగాను. ఇప్పుడు సూటిగా మీరు గుండె మీద చేసి మీరు నిజంగా చెప్పాలి నాకు. గుండె మీదే కాదు, గుండె మీద కూడా చేసి నిజమే చెప్తానని మీకు వాగ్దానం చేస్తాను. సెటిల్మెంట్ చేస్తారు కదా, దాంట్లో మీరు ఏమైనా కమిషన్ తీసుకుంటారా? సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అన్నారు కదా, దానికి అర్థం చెప్తే మాకు సెటిల్మెంట్ అంటే మాకు తెలియదు. పరిష్కారం అంటే ఏ రకంగా? మేము సెటిల్మెంట్ చేసే మాఫియా కాదు, సెటిల్మెంట్ చేసే గ్యాంగి కాదు. ఓకే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ జాతికి ఎక్కడైతే పెత్తందారులు ఎక్కడ మీద ఆక్రమిస్తారో సెటిల్మెంట్ కాదు అది. మా భూమిని మేము లాక్కొని నా జాతికి నేను అప్పచెప్పడానికి రైట్స్ ఉన్నాయి, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఉన్నాయి, హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. సెటిల్మెంట్ ఎట్లా అవుతుందండి జమీర్ గారు? సార్ ఇప్పుడు దాకా మీరు తీసుకోలేదనేసి ఒక ఎవిడెన్స్ మీరు ఎక్కడైనా మేమైనా ఈ సంఘం డబ్బుల కోసమో లేకుంటే లంచ్ కోసం సెటిల్మెంట్ కోసం మేము చేసి ఉంటే మీ ప్రూఫ్ చేయగలిగితే దానికి మేము పూర్తిగా రెస్పాన్స్ అవుతాం. దాని ఒక్కడైనా సరే ఈ సెటిల్ మందికి చేస్తుంటారు కదా, మీరు ఒక 2-3 ఫోన్లు కూడా ఉంటాయి కదా, మీరు ఒక నెంబర్ చేయండి సార్. మీ నెంబర్లు చెప్తాను, మీరు డైరెక్ట్గా మీరు వాళ్ళతో మాట్లాడండి. ఈ సంఘము మా జాతి కోసం మాకు రైట్స్ ఉండే భూమిని దక్కించడానికి మీకు చెప్పగలిగితే అంతకంటే తృప్తి ఏముంది మాకు? మీకు కూడా క్లియరెన్స్ వస్తుంది. నా మాట కాదు సార్, మీరు వాచ్ చేశారు కదా, దాని కాస్ట్ వేరే, ఈ డ్రెస్ కాస్ట్ వేరే. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనుకోవాలంటే ఒకటి సమీర్ గారు, ఉంగరాలు, అద్దాలు, చైన్స్, వింగ్లు పెట్టుకోకూడదని మీ ఉద్దేశమా? సార్ అలాగే నేను చెప్పండి సార్. చెప్పండి మరి. ప్రజలు అనుకుంటారు మీ ఉద్దేశం అట్లా అంటున్నారు. డ్రెస్సింగే అంత కాస్ట్ ఇస్తున్నారు కదా. ఓకే సార్, మీ సొంత పని ఏం చేస్తున్నారంటే? నాకు ల్యాండ్ ఉంది, 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఓకే. పల్లెవేలుకి ట్రావెల్స్ 4 బస్సులు ఉన్నాయి. ఓకే. తర్వాత నేను కూడా ఆల్రెడీ సెటిల్ అయ్యి ఒక స్థాయికి ఉన్నాయి, కానీ సంఘం పెట్టి సంపాదించుకునేంత కర్మ లేదు, అటు అవసరం కూడా లేదు. ఓకే. ఏం పేరు కోట్లు ఉన్న ఆస్తులు ఉన్న ఎత్తుకుపోయేది ఏమి ఉండదు. ఓకే. అయితే ఒకటి నాకు కాన్సెప్ట్ ఉంది, ఈరోజు ఏదో ఒకటి చేయాలా, మనం చనిపోయినా కూడా మనం ఏదో ఒకటి చేసిన పేరు నిలబడాలంటే ఈ జాతి కొరకు సర్వీస్ చేయాలని ఈ సంఘం స్థాపించడం జరిగింది. సార్, ఈ సేవ చేయాలని ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అది ఎందుకంటే ఏ పార్టీని, ఏ బూర్జీ పార్టీలు, ఏ ఎలక్షన్ పొలిటికల్ పార్టీలు నమ్ముకొని ఓట్లేసి 5 సంవత్సరాలు ఉండి వాళ్ళు ఎన్నికీడితో పోయి వాళ్ళకి సర్వీస్ చేసిన తర్వాత కూడా ఆ పేదవాడికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి అన్యాయం జరిగితే ఆ అన్యాయం చేసిన వాడు ఆ పార్టీలో ఉంటాడు, ఆడు ఫోన్ చేస్తాడు, ఈ అన్యాయం జరిగిన వాడు వ్యక్తికి కనీసం న్యాయం జరగటం లేదు. ఓకే. మరి ఈ జాతికి న్యాయం జరగాలంటే ఈ మొత్తాన్ని ఈ సంఘం స్థాపించి, అంబేద్కర్ ఆలోచన విధానం కూడా అంతే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏకతాటిపై అందరమై రాజ్యాధికారి కోసం ప్రయాణం చేయడం తప్పక, మన హక్కుల కోసం సాధించడం తప్పక ఆలోచనతో, ఆ విధానాలతోటి మేము అందరం కూర్చొని ఒక ఆలోచన ఈ సంఘం స్థాపించడం జరిగింది. సర్వీస్ చేస్తుంది. మీ డ్రీమ్ గోల్ ఏంటంటే? నా డ్రీమ్, నా గోల్, నా జాతి జాగృతి కావాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికారం సాధించాలని తప్పక వేరే ఆలోచన లేదు. ప్రభుత్వ కార్యాలయంలో ఎన్నో ఫైళ్ళు మూలపడి ఉన్నాయి కదా, పరిష్కారం కాక మీరేంటి సార్ చాయ్ తాగే టైంలో పరిష్కారం చేసేస్తారు? ఎలా చేస్తారు అది? ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి దగ్గరికి, అంటే ఫీల్డ్ మీదకి వెళ్తాం. ఫీల్డ్ మీదకి వెళ్ళి వాస్తవం ఏంటి, న్యాయం ఏంది, అన్యాయం ఏందని విచారిస్తాం. ఓకే. ఫీల్డ్ పోయిన తర్వాత అతను కూడా పిలిపిస్తాం, ఇది కరెక్ట్ కాదు, ఇది నీ రైట్స్ ఉన్నాయి, ఇవి దుర్మార్గంగా ఆక్రమించి చెప్తాం. వినప్పుడు సమితి అధికారులు చెప్తాం. అట్లా కానప్పుడు మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా తెలియపరుస్తాం. ఎంటర్ అవుతాం ల్యాండ్ మీదకి. అన్ని రైట్స్ తోటి ఎంటర్ అయ్యి మేము సాధించగలిగే మెయిన్ రహస్యము అది మీకు చెప్పాల్సిన సమాధానం ఇది. మీరు పరిష్కారం చేసిన వాళ్ళ నెంబర్లు ఉంటే నాకు ఇవ్వండి సార్, నేను చేసి మీరే చేయండి. మేము చేస్తే మేము కాదు, మీరే చేయండి. నేను చేస్తాను, నెంబర్ చెప్తాను, మీరే చేసి కనుక్కుంటాను. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇది చేస్తే కూడా మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నెల్లూరు జిల్లాలో ఒక ఎస్టీ కుర్రోడ్పై పోలీసులు అక్రమంగా కేసు పెడితే దాని మీద మా సంఘం దృష్టికి వచ్చినప్పుడు మేము వెంటనే పోయి దాని పరిష్కారం చేయడం జరిగింది సార్. రవికుమార్ ఎస్టీ 800 కనుక్కోండి.
హలో హలో, రవికుమార్ గారండి. మీరెవరు సార్? సార్ మేము లిమ్రా ఛానల్ తరఫున మాట్లాడుతున్నాం. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇప్పుడు పేతూరు గారు తెలుసు కదా మీకు. తెలుసు సార్, SC/ST బీసీ సంఘం వ్యవస్థ. ఆయన కాడ మీరు ఏమైనా సమస్య తీసుకొచ్చారా? తీసుకొచ్చాం సార్. ఏ సమస్య తీసుకొచ్చారండి? నెల్లూరు జిల్లాలో వరకుంటపాడు మండలం సార్ మాది. నా పేరు లోక్సాన్ రవికుమారు. అక్కడ గొల్లపల్లి గాని, మా దుత్తులూరు మండలం గాని, అక్కడ SC/ST భూములు, అక్కడ ఆధిపత్య కులాలు ఆక్రమించుకొని అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడతా ఉంటే ఓకే సర్వే నంబరు 478లో 2 గాని ఇటువంటివన్నీ వాళ్ళు అక్కడ ఆధిపత్య కులాలు ఇబ్బంది పెడుతుంటే మాకు ఈ సంఘం ఉందని నేను ఏరే మిత్రుల ద్వారా తెలుసుకొని ఆయన ఆశ్రయించగా వారు మాకు మా భూములు మాకు ఇప్పించి ఆధిపత్య కులాలలో ఆక్రమించిన భూములు విముక్తి కల్పించి మాకు న్యాయం చేశారు సార్. మాకు దేవుళ్ళు అంటే వారు ఆయన పెద్ద ఆయన. సరే కానీ రవి గారు, మీకు ఏమైనా ఖర్చు అయిందా దీనికి పరిష్కారం కోసం? మాకు ₹1 ఖర్చు వెళ్ళలేదు సార్. ఆయన పెద్ద ఆయన కారు వేసుకొని వచ్చి ఆయన డీజిల్ తో మాకు కూడా ఆయన దగ్గరికి వస్తే ఛార్జీలకు ఇచ్చి పంపించేవాడు సార్. పెద్ద గుణమున్న మౌన్నతమైన వ్యక్తిగా నేను అభిప్రాయపడుతున్నా. ఓకే, ఇంకో నెంబర్ ఇస్తా, చెప్పండి. ఇంకోటే కదండి, స్టేట్ వైడ్ గా సార్ ఉమ్మడి 13 జిల్లాలు ఏ నెంబర్ కావాలి ఇస్తాను, మీరు చెప్పండి. ఫస్ట్ పేజీ పాస్ అయిపోయారు. ఓకే, ఇంకో పేజీ ఇస్తే పాస్ కాదండి, మా సర్వీసు మా శ్రమ. అదే ఆ సర్వీస్ లోనే పాస్ అయ్యారు. థ్యాంక్ యూ. లక్ష్మి గారు సార్, అమ్మాయి, ఆ అమ్మాయి ల్యాండ్ ఒకరు అగ్రకులం ఆక్రమించాడు పొలం. లక్ష్మి అనే అమ్మాయికి ఊరు బట్లగుండూరు, పామూరు మండలం. ఓకే, అది ఆమె చానాల మీద 3 సంవత్సరాలు పెండింగ్ లో ఉంది. వాడు పెత్తందారి, వాడు అగ్రకులం. ఓకే, అతని వీళ్ళు ఎస్సీలు తట్టుకోలేని పరిస్థితి ఉంటే మన సంఘం దృష్టికి వచ్చినప్పుడు మనం సంఘం మొత్తం కూడా వెళ్ళి దగ్గరుండి సర్వే చేయించి రికార్డ్ ప్రకారం ఆయనకి కొలిగించి చుట్టూ పారి కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా వేయించి స్వాధీనపరిచినాం. సార్ నెంబర్ చెప్పండి. 8136. లక్ష్మి గారా? థ్యాంక్స్. ఎవరండి మీరు? అమ్మా, మేము లిమ్రా ఛానల్ తరఫున మాట్లాడుతున్నాం. చెప్పండి. అమ్మా, పేతూరు గారు తెలుసు కదా మీకు? తెలుసు సార్. మీ ల్యాండ్ ఇష్యూ ఏమైనా తీసుకొచ్చారా ఆయన కాడ? అవును సార్, మాది ల్యాండ్ వేరే వాళ్ళు కమ్మోళ్ళు ఆక్రమించారు సార్. మాది ఆక్రమిస్తే మేము 3 నెలలు అధికారులు అందరి దగ్గరికి తిరిగాం సార్. అధికారుల దగ్గర తిరిగితే మాకు ఎక్కడా న్యాయం జరగలేదు. మేము పలాని వ్యక్తిని కలవండి అని వేరే వాళ్ళు చెప్తే ఆ వ్యక్తిని కలిసాం సార్, గుంటగని పేతూరు గారిని. కలిస్తే మాకు అండగా నిలబడి మాకు ఉదయం అనకుండా సాయంకాలం అనకుండా ఎప్పుడు ఫోన్ చేసేప్పుడు వచ్చి మాకు న్యాయం జరిగేదాకా మా అందే ఉన్నాడు సార్ ఆయన. ఓకే, మీకు మీ పరిష్కారం కోసం డబ్బులు ఏం ఖర్చు కాలా మీకు? మాకేం కాలేదు సార్. మాకు ఒక రోజు భోజనానికి లేకుంటే ఆయనే పెట్టించాడు సార్. మాకు మా అక్కకి నాకు వాళ్ళందరికి మాకు ఛార్జీలు కూడా ఉండేవి కాదు ఒక్కొక్కసారి. నెల్లూరు జిల్లా ఆమలచర్ల సేవాజ్యోతి కాలనీ కుష్టి వ్యాధిలో సార్. అప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక కుటుంబానికి ఎకరా ఇచ్చి 62 ఎకరాలు ఇచ్చారు. ఆ ఫ్యామిలీ ఆ ల్యాండ్ మొత్తం కూడా ఈ మధ్య కాలంలో 5 సంవత్సరాల క్రితం భూకచ్చదారులు కన్నుపడి కోర్టులో ఆస్తుంది లాగేసుకున్నారు. ఎన్నో సంఘాల దగ్గర వెళ్ళారు, ఎన్నో సంఘాలు తిరిగారు. వాళ్ళు ఎక్కడ చూసినా కూడా అది ప్రయోజనం లేకపోయింది. డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కలెక్టర్లు కానీ ఈవెన్ సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా తెలియపరుచుకొని చేసిన ఇవేమీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు మాకు గూడూరు డివిజనల్ అధ్యక్షుడు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నెల్లూరు జిల్లాలోనే మా ఫౌండర్ ప్రెసిడెంట్ వందెల ప్రభుదాస్ అనే వ్యక్తి నాకు పెద్దానట్లు జరిగింది, దీన్ని కంపల్సరీగా మనకు చేయాలా, ఇది పెద్ద బడా భూస్వాములు ఉండదండి, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండదు, మరి దీన్ని చేయగలమా అని. వాడు ఎవడు ఇన్వాల్వ్ అయినా సరే రికార్డు ప్రకారం మందైతే మనం సాధించి పెడదామనే ఉద్దేశంతో మేము వెళ్తే అది వాళ్ళు దేశాంతరం అడుక్కొని వెళ్ళిపోతారు, మళ్ళీ నెలకు వస్తుంటారు. అందరూ వాళ్ళు కుష్ఠవ్యాధి గ్రస్తులు. అటువంటి వాళ్ళ భూమిని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల ప్రభుదాస్ గారు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు పెద్ద ఆయన దాని మీద బడా భూస్వాములు మళ్ళీ పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది, 62 ఎకరాల కోట్ల ఆస్తి మనం చేయగలమా అన్నాను. చేసేదందా ప్రాణం పోయినా సరే ఆ భూమిని వాళ్ళకి సాధించే వరకు నిరంతరం పోరాటం చేద్దాం, అవసరమైతే ప్రాణమైనా ఎదురుద్దామనే ఉద్దేశంతో సంఘం జాగృతి అయి స్టేట్ వైడ్గా అందరం కలిసి ఎస్సీ కమిషన్ చైర్మన్ వారికి తెలియపరిచినాం. అక్కడి నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ వారు కమిషన్ నంబరు అక్కడికే ఫీల్డ్ మీదకి వచ్చి కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని సందర్శించిన తర్వాత ఎవ్రీథింగ్ రికార్డ్ వెళ్ళిపోయింది ఉంది. కానీ దౌర్జన్యంగా కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎవరు దిక్కులేని వాళ్ళు SC ST BC అందరూ ఉన్నారు దాంట్లో. ఆ కాలనీలో
వాళ్ళకి ఏ అండలేదు, వాళ్ళు ఎవరు పోరాని ఉద్దేశంతో చేస్తున్నారని చెప్తే అప్పుడు వెంటనే ఎస్పీ గారు స్పందించి కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఇంకా రెవెన్యూ రూరల్ ఎంఆర్ఓ గారు ఇది న్యాయమైన పోరాటం అని వెంటనే బోర్డులు పెట్టించారు. బోర్డులు పెట్టించిన వెంటనే బిగించిన తెల్లారి మళ్ళా మేము వైసీపీ పార్టీ నాయకులము ఎవడొచ్చుడు చంపుతామని, వాడు గుండు కొడితే గుండు పగల కొడతామని ఉద్యోగ బెదిరింపులు కూడా జరిగినాయి. ఆ క్రమంలో నేను వెంటనే పోయి ఫీల్డ్ మీదకి పోయి రారా మీ హక్కుంటే రాండి, ఎవడికి భయపడాల్సిన పని లేదు, మీరు కాదు మీకు కూడా బెదిరింపు కాళ్ళు వస్తాయి. బెదిరింపులు ఈ మధ్య నీ ఏంది నువ్వు అసలు పొలాలంటే నేను లెక్క లేకుండా వస్తున్నావు, పొలాల్లో చంపి బూడిచి పెడతాం. సార్ ఈ సమస్యలంతా తెస్తున్నారు కదా మీరు, ఎప్పుడైనా మీకు అటాక్ ఏమైనా జరిగిందా? అటాక్ జరిగిన తర్వాతనే మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారితో గన్ లైసెన్స్ అప్లై చేసిన. ఆల్రెడీ గన్ లైసెన్స్ అంతా ఓకే అయింది. ఎలక్షన్ పీరియడ్ కాబట్టి నాకు లైసెన్స్ ఆపేసిండ్రు. ఆల్రెడీ కలెక్టర్ గారు అంతా ఇన్స్టిట్యూషన్ అయింది, ఎస్పీ గారు డిఎస్పీ గారు అంతా రిపోర్ట్ ఎవ్రీథింగ్. అతను చాలా పెద్ద మనిషి. బెదిరింపు అంటే ఎలాగా సార్? దళితులుగా భూములు అని చెప్పి నువ్వు భూములు ఎప్పటి నుంచి లాక్కుండా నువ్వు వస్తున్నావు, నువ్వు భూములు చూడ ఏదో డబ్బులు తీసుకో సైడ్ అయిపో, లేకుంటే నీకు గుండు బాలు కొడతామని చెప్తున్నారు. నేను ఒకటే చెప్పినా, ఈ జాతి కోసం ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నీకు భూమిలో పెట్టి నీకు అమ్ముడు పోయే సంఘాలు ఏమైనా ఉంటే వాటిని చూసుకోని అని చెప్పి నిరంతరం ఇది పోరాటం చేస్తున్నాం, భూమిని సాధిస్తున్నాం. గతంలో చాలా పొలిటికల్ లీడర్ని చూస్తుంటారు, అలాంటి మెంటాలిటీ గల లీడర్లు ఇప్పుడు ఉన్నారు. గతంలో పొలిటికల్ విలువలతో కొన్ని రాజకీయాలవి. అవును, ఆ రోజుల్లో మాట ఇస్తే ఆ మాట కోసం కట్టుబడేటోళ్ళు. ఈరోజు ఎవడు ఏమి పరిస్థితుల్లో ఏ పొలిటికల్ లీడర్ కూడా ఉదయం చెప్పిన మాటలు సాయంకాలం ఉండవు, సాయంకాలం చెప్పిన మాటలు మళ్ళీ ఉదయం ఉండవు. అలాగే అతనికి ఏదన్నా ఎస్సీ బీసీ మైనార్టీలకు ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు అతని జాతి వాడు తప్పు చేసి ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి తప్పక దళితులకు ఎవడికి సాయం చేస్తాను నీ అండగుంటానని ఎలక్షన్ ఫీల్డ్లో తప్పక 5 సంవత్సరాల ఫీల్డ్లో మళ్ళా దాన్ని ఊసేస్తారండి. ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు సొక్కాలు మార్చేలా పార్టీలు మారుస్తున్నారు. ఇది ప్రజల నోట వచ్చే మాట, దాని మీద ఏమంటారు మీరు? అది సొక్కాలు మార్చే లెక్కలో పార్టీలు మారుస్తున్నారు అనేది దాని నైజం. అది దాని గురించి మనం చెప్పలేము. ఆ వ్యవస్థ నైజం అనేది వాళ్ళు మీ ఊరిలో కాకులు మా ఊరికి రావా, మా ఊరిలో కాకులు మీ ఊరికి పోనే పరిస్థితి రాజకీయాలు. కాకులు ఎట్లా ఈ సాయంకాలం ఇక్కడ ఊర్లో ఉంటే మళ్ళా పొద్దుకు కాలకి అక్కడ ఇంకొక ఊరు చేస్తున్నాయి. అట్లనే రాజకీయ వ్యవస్థ కూడా ఎవరు ఏ పార్టీలు ఉంటారో ఎవరికి ఏ సీట్ ఇస్తారో అనేది తెలీదు. ఈ సీటు ఇవ్వకపోతే నాకు ఆయన అన్యాయం చేసిన ఆ పార్టీ మంచిది కాదు, అధ్యక్షుడు మంచిడు కాదని ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ పక్క సీటుకి పోతే అధ్యక్షుడు మంచోడు కాదు, అతని విధానం మంచిది కాదు అని ఆ పక్క సీటు అడుగుతాడు. వాటి గురించి నేను కామెంట్ చేయదలుచుకోవాలి. మామూలుగా రాజకీయాల్లో శత్రువు ఉండడు, మిత్రుడు ఉండడు అంటారు. ఇప్పుడు కాలంలో పార్టీ కూడా ఉండదని రాజకీయ నాయకులు చెప్తుంటారు. రాజకీయం అంటే మీకు తెలియదు ఏముందండి. ఈరోజు సాయంకాలం ఏ పార్టీలు ఉంటారో మళ్ళీ ఉదయం ఏ పార్టీ ఉంటారో నమ్మకాలు లేనప్పుడు నీకు ఒక మాట చెప్పిన అండి, ఒకే మాట చెప్పిన నేను, రాజకీయ విలువలతో కూడిన రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు రాజకీయాలు కమర్షియల్ వ్యాపారం. ఈరోజు రాజకీయాలకి ఎవరైనా వస్తున్నంటే ఈ బడుగు బలహీన వర్గాలకు సాయం చేస్తానని కాదు, అతని కమర్షియల్ వ్యాపారం, రాజకీయ వ్యాపారం అయింది. భారతదేశంలో ఈరోజు రాజకీయం నడుస్తుందంటే బిజినెస్ విలువలతో, కాస్ట్లీ రాజకీయాలు, డబ్బులతో కూడిన రాజకీయాలు. అటువంటి రాజకీయాలు ఇప్పుడు నేను ఆయన చేస్తాను, ఈ జాతికి చేస్తాను, ఆయన చేస్తానే స్టేజ్ లేదు. పెట్టిన పెట్టుబడి దండుకునే పరిస్థితి వచ్చినప్పుడు కమర్షియల్ ఉంది కదా, దాని గురించి మేమేం కామెంట్ చేస్తాం. మీతో మీ చేసే సేవ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటారు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తి మళ్ళీ అతను ఎందుకు సార్ మీకు అంత అభిమానం అంటే? ఎందుకంటే మంచి యువకుడు, అభ్యుదయ భావాలు కలిగినోడు, ఎస్టీ అయినా కూడా చిన్న వయసులోనే హెల్పింగ్ నేచర్. ఓకే, ఈరోజు వాళ్ళు టీం చేసేది. నాకు ఈ ఊర్లో రాగానే చాలా మంది చెప్పారు సార్ మీ గురించి, మీ తర్వాత మళ్ళీ గురించి కూడా మంచిగా చెప్పారు. అందుకోసం ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది, అందుకో అడిగాను సార్. నేను నాకు ఒక బిడ్డ మాదిరిగా సంఘ సభ్యుడిగా కాకుండా కూడా ఒక బిడ్డ మాదిరిగా నేను ట్రీట్ చేస్తాను మళ్ళీ నేనే. ఎందుకంటే ఈరోజు ఎవరికైనా ఆపద జరిగిందంటే బ్లడ్ బ్యాంక్ ఒక 100 మంది పిల్లకాయలు ఉన్నారు సంఘం తరపునే. ఎనీ టైం ఈ రాత్రికి పోయిన పిల్లలు చెన్నై కూడా పోయి ఇచ్చొస్తుంటారు. సర్వీస్ ఒకటి ఉంది. ఈరోజు ఏదైనా అన్న ఆపదని జరిగిందంటే మరి విషయం నాకు చెప్తాడు. ఈరోజు పామూరు, ఉదయగిరి ఈ నియోజకవర్గ పరిధిలో మళ్ళీ ద్వారా కొన్ని వందలకు కూడా సమస్యలు పరిష్కారమైనవి. ఇళ్ల స్థలాలు అయితేమి,
మరి ఆడపిల్లల దగ్గర అసభ్యంగా అగ్రకురాల పిల్లలు ఏదైనా చేయడంలో కానీ ఆ పిల్లోడికి యూత్ కూడా మంచి ఫాలోయింగ్ ఉందని విన్నాను సార్. ఫాలోయింగ్ ఉంది. ఈరోజు ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే 400 మంది యూత్ ఉంది. ఓకే. మన మల్లి అనే అబ్బాయి మంచి టీం ఉంది, సంఘానికి ఎనీ టైం సర్వీస్ చేస్తుండో. అటువంటి నా వారసులు జిల్లాకి ఇద్దరు కావాలని నేను కోరుకుంటూ. ఓకే పెద్దరు గారు, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.